సాయి జీవిత చరిత్ర. జ్ఞానాన్ని పెంచే సాయి బోధన. మనిషి స్వతహాగా తనను తాను అభిమానుడిగా అభివర్ణించుకుంటూ మురిసిపోతుంటాడు. నిజానికి అది అభిమానం కాదు, ఆ ముసుగులో దాగి ఉన్న అహంకారం. అన్నీ తన వల్లే అవుతున్నాయని, తానే లేకపోతే ఏమీ లేదనే భావన అందరిలోనూ అంతర్లీనంగా కొద్దో గొప్ప ఉంటుంది. కానీ భగవంతుని దయ, సహకారం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయం తెలిసి వస్తే కానీ నెత్తికెక్కిన కళ్ళు కిందకి దిగిరావు. సముద్రం తనకు తాను ఉప్పొంగదు, చంద్రోదయం వల్ల అది జరుగుతుంది. వేణువుకు ధ్వనినిచ్చేది గాలి. సూర్యచంద్రాదులను బట్టి కాలగమనం సాగుతుంది. ఇవన్నీ పరస్పర ఆధారితాలు. ఇవే కాదు, సృష్టిలో ప్రతిదీ పరస్పర ఆధారమే. ఇవన్నీ సక్రమంగా నడవటానికి ఆధారం ఆ దైవమే. కానీ సృష్టిలో మనిషొక్కడే నా అనే ధోరణితో తనను తాను మోసపుచ్చుకుంటాడు. ఏదైనా చిక్కుల్లో పడితే తప్ప కళ్ళు తెరవడు. భగవంతుడు లేదా మంచి గురువు అనుగ్రహం మగవారిని మాట్లాడేలా చేస్తుంది. వైకల్యం పర్వతాలను అధిగమించేలా చేస్తుంది. నట్టనడి సముద్రంలో ఉన్నా కూడా ఏ దిక్కుకు పయనించాలో, ఏ వైపు వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియచెప్పే దీపస్తంభం వంటిది దైవం. ఆ దీపకాంతిలోని మన పయనం సాగాలి. మంచి గురువు చేసిన ఉపదేశాలు మన జీవన పయనం సాఫీగా సాగటానికి దారి చూపిస్తాయి. నిజంగా మనం శ్రీ సాయికి ఎంతో రుణపడి ఉన్నాం. పూజలంటే, భక్తి అంటే యజ్ఞాలు, యాగాలు, కర్తృవులు చెయ్యాల్సిందే అనే ధోరణిని శ్రీ సాయి బద్దలు చేశారు. శ్రీ సాయి తన ఉపదేశాలతో మానవాళి సుఖమయ జీవనానికి మంచి జీవన శైలిని రూపొందించారు. దానిని స్వయంగా తాను ఆచరించి మనకు కానుకగా అందించారు. శ్రీ సాయి బోధనలు ఆచరించడంతో పాటు సాయి ఉపదేశాలను చదవటం వల్ల మనసులో గూడు కట్టుకున్న సందేహాలు, అపోహలు పటాపంచలైపోతాయి. గర్వం అణిగిపోతుంది. శ్రీ సాయి బోధనలు మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. జ్ఞానం వివేకాన్ని కలిగిస్తుంది. వివేకవంతుడైన మనిషి జీవితంలో ఏదైనా సాధించగలడు. శ్రీ సాయినాథాయ నమః.